అలా నడుచుకుంటూ టౌన్ ఏరియాకి వస్తాడు. అక్కడ కనిపించిన రెస్టారెంట్లోకి వెళ్తాడు. చూస్తే అందులో జనాలందరూ చనిపోయి కనిపిస్తారు. అంతలో రెస్టారెంట్ బయట వెళ్తున్న వ్యాన్ క్రాష్ అవుతుంది. అందులో ఉన్న డ్రైవర్ కూడా చనిపోతాడు. ఇవన్నీ చూస్తున్న లియామ్ ఏదో డేంజరస్ వైరస్ వల్లే అందరూ చనిపోతున్నారు అని అనుకుని వెంటనే క్లాత్ తో ముక్కుని నోటిని కవర్ చేసుకుంటాడు. అక్కడున్న మ్యాప్ ని తీసుకుని వెతుక్కుంటూ తన ఇంటికి వస్తాడు. మిస్టీరియస్ గా ఏదో జరుగుతూ జనాలు చనిపోతున్నారు అన్న న్యూస్ టీవీలో వస్తుంటే చూస్తాడు. కాసేపటి తర్వాత తన ఇంటి దగ్గరలో ఒక రైతును చూస్తాడు. లియామ్ ని చూసి అతను హాయ్ చెప్తుంటే బయట సిచ్యువేషన్ డేంజర్ గా ఉంది, వెళ్ళిపో అంటూ లియామ్ అతనికి చెప్పడానికి చూస్తాడు. కానీ అతనేం పట్టించుకోకుండా లియామ్ వైపే వస్తుంటాడు. అలా దగ్గరికి వస్తూ సడన్ గా కింద పడిపోయి చనిపోతాడు. లియామ్ షాక్ అవుతాడు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు, తనకెందుకు ఏం అవడం లేదు అని అనుకుంటాడు. అసలేం జరుగుతుందో తనకి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ రాస్తూ ఫిగర్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మేబీ తన వల్లే అందరూ చనిపోతున్నారా అనే డౌట్ వస్తుంది. సరే చూద్దాం అని బయట కనిపించిన కాకి దగ్గరికి మెల్లిగా నడుస్తూ వెళ్తాడు. అలా కాస్త ముందుకు నడుస్తాడో లేదో ఆ కాకి చనిపోయి కింద పడిపోతుంది. ఓకే, తన వల్లే ఇదంతా జరుగుతుంది అని తెలుసుకుంటాడు. అసలెంత దూరంలో ఉంటే ఇలా చనిపోతున్నారో మెజర్ చేసి చూడాలనుకుంటాడు. కట్ చేస్తే పోలీసులు లియామ్ ఇంటికి వస్తారు.